గతంలో మీరు చెప్పారు. తెలంగాణ ఎన్నికలు ఆగస్టు తర్వాతే జరుగుతాయని. ఎవరు ఎంత కొట్టించుకున్నా మళ్ళీ అక్కడికే వచ్చింది. ఆగస్టు తర్వాత ఇప్పుడే వస్తుంది. సో, మీ జ్యోతిష్యం మీరు ఏది చెప్తే అది ఫలిస్తుంది. అందుకే ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మరి. హుహు. సో, మరి తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఏంటి? హ్మ్. అవి జరుగుతాయా? జరగవా? హ్మ్. అసలు ఏంటి పరిస్థితి? తెలుసుకుందాం. అంటే ఏం చేద్దాం గురుగారు? అసలు ఇవి నడుస్తాయా? ఇప్పుడు ప్రజాస్వామ్యానికి అధిపతి శని అన్నమాట. ఓకే. ప్రజాస్వామ్యంలో ప్రజలదే రాజ్యం. ఆ ప్రజల రాజ్యం ఎన్నికల ద్వారానే వస్తుందన్నమాట. అవును. ఆ ఎన్నికలు నడిపించేవాడు శని. ఓకే. ఎప్పుడైతే పదవులు ఇచ్చేవాడు గురువు అన్నమాట. గురుగ్రహం వల్ల పదవులు వస్తాయి. శనేశ్వరుడు రాజ్యపాలన ఇప్పిస్తాడు. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు మారతాయో అప్పుడు తప్పనిసరిగా రాజ్యాధికారంలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అదే ప్రకంగా వీరికి ఎక్కువ తక్కువలుగా వారికి అధికారాన్ని గాని, భోగాలను గాని ఇచ్చేవాళ్ళు, లేకపోతే తీసేసేవాళ్ళు కూడా రాహువు, కేతువు అన్నమాట. సో, ఓకే. ఈ 4 గ్రహాల కాంబినేషను ముఖ్యంగా ప్రజా జీవితాన్ని పరిపాలిస్తూ ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది అందరికీ సామాన్యుల నుంచి మంత్రుల దాకా, ప్రధానుల దాకా, ప్రభువుల దాకా అదే ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 4 గ్రహాలు మారినవి. శని కుంభం నుంచి మీనంలోకి ప్రవేశించాడు. గురువు మిథునంలో ఉన్నాడు. రాహుకేతువులు వచ్చి కుంభంలోను, సింహంలోనూ ఉన్నారు. సో, 4 గ్రహాలు మారినప్పుడు తప్పనిసరిగా ఎక్కడైతే ఈ అవకాశం ఉందో అన్ని చోట్ల ఈ ఎలక్షన్లు జరుగుతాయి అన్నమాట. ఓకే. దీని ప్రకారం అప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో స్థానిక ఇప్పుడు సంస్థల స్థానిక ఎలక్షన్లు సంస్థల చాలా ఎన్నికలు. ఆలస్యంతో వచ్చినాయి. అవును. అవి తర్వాత వచ్చేసరికి జూలై ఆ టైంలో కొంతమంది కోర్టుకి వెళ్ళారు. దానికి ఇచ్చారని చెప్పి వచ్చారు. అవును. అప్పుడున్న గ్రహగతులను బట్టి నేను అప్పుడు ఈ ఎలక్షన్లు జరుగుతాయి ఆగస్టు తర్వాత అని చెప్పాను అవును. అనమాట. అవును. అప్పుడు దాని ప్రకారం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో, మీరు అన్నట్టుగా ఆగస్ట్ తర్వాత అవుద్దన్నారు. సరే, ప్రాసెస్ అయితే మొదలైంది. కానీ అనేక ఆటంకాలు ఇప్పటికి గూడా అవుతదా? కాదా? అనే సందేహాల మధ్యలోనే ప్రాసెస్ మొదలైంది. ఇంకా కోర్టు తీర్పులున్నాయి. రిజర్వేషన్‌లకు సంబంధించిన గొడవలున్నాయి. ఇవన్నీ దాటుకొని అసలు ఇది ప్రారంభం అవుతుందా? దానికి కారణం ఏంటంటే కుంభం నుంచి శని మేనంలోకి ఉగాదినప్పుడే మేలో ప్రవేశించాడు. ఓకే. కానీ జూలై 17న శని వక్రం చెంది మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నమాట. హ్మ్. కుంభంలోకి శని వచ్చి నవంబర్ 18 వరకు శని వక్రంలో ఉన్నాడు అనమాట. సో, ఓకే. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఆయనే బ్రేక్ తీసుకున్నాడు అనమాట. శని మీనంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి మార్పులు చేయాలి. ఓకే. కానీ ఆయన మీనం నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు అనమాట. కుంభంలోకి రావటం వల్ల ఈ ప్రాసెస్ కొంచెం వెనక్కి వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళీ వక్రం నుంచి వెనక్కి మళ్ళీ తీవ్రంలోకే మళ్ళీ శీఘ్రంలోకే వెళ్ళే దారిలో ఉన్నదనమాట. ఓకే. సో, దాని ప్రకారం ఈ మధ్యలో ఆటంకం వచ్చింది. కానీ తర్వాత ఈ ఎలక్షన్ అయితే మాత్రం తప్పనిసరిగా ఈ వచ్చే 2-3 మాసాల్లో తప్పనిసరిగా జరుగుతాయి. దాని ప్రకారం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కనుక ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనట్టుగానే దాన్ని చూసుకోవచ్చు. అదేంటి గురుగారు? ఈ నెలలో అయిపోవాలి గదా! కోర్టు చెప్పింది గదా! కోర్టు 30వ తారీఖు లోపు చేయమన్నారు. ఆ! దాని ప్రకారం వీరు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్స్ ఒకటి చెప్పారు. అవును. ఆ రిజర్వేషన్స్ కారకుడు కూడా శనేనన్నమాట. ఓకే. ఎప్పుడు కూడా ఈ నిమ్న వర్గాలు శనికి సంబంధించిన వర్గాలకి అధికారాన్ని ఇచ్చేవాడే శని అన్నమాట. ఆ శని ప్రభావం వల్లే రిజర్వేషన్స్ పెంచడం అనేది జరిగింది. హ్మ్. ఆ రిజర్వేషన్స్ పెంచడం అనేది దానికి రకరకాల ప్రాసెస్లు అవి చేయటం వల్ల జీవోలు ఇవ్వటం వాటిలో ఆలస్యం కొంత అయింది. హ్మ్. ఆ శని రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల ఇవన్నీ జరిగినవి. ఓకే. ఆ శని శీఘ్రం మీనంలోనే ఉండి శీఘ్రగమనంలోనే ఉండుంటే రుజుమార్గంలోనే ఉండుంటే ఇవి ఆలస్యం అయ్యేవి కావు. ఓకే. ఆ శని వక్రంలో ఉండటం వల్ల ఈ రకమైన ఆలస్యాలు జరిగినవి. ఓకే. కానీ ఇవి కూడా సర్దుకుని మళ్ళీ ఎలక్షన్ వరకు వెళ్తారన్నమాట. ఓకే. ఈ బీసీ రిజర్వేషన్ల విషయానికొస్తే, మరి బీసీ రిజర్వేషన్ల విషయంలో చాలామంది కోర్టుకెళ్లారు. ఇవి చేయొద్దు అని. మరి అది తీర్పు ఎలా ఉంటుంది? మరి దాని తర్వాతనే ఎలక్షన్ జరుగుతాయా? దానికన్నా ముందే జరుగుతాయా? అంటే ఇప్పుడు న్యాయానికి వచ్చేసరికి 2 గ్రహాలు పాలనలో ఉంటాయి. ఓకే. న్యాయవాది శని, న్యాయమూర్తి గురువు. హ్మ్. లాయర్ వచ్చి శని అన్నమాట. జడ్జి వచ్చి గురువు అన్నమాట. ఎవరికైతే శని అనుకూలంగా ఉన్నారో వాళ్ళు మంచి న్యాయవాదులు అవుతారు. హ్మ్. వాళ్ళు జడ్జిలు కాకపోయినా ప్రముఖ న్యాయవాదులు అవుతారు అన్నమాట. ఓకే. రామ్ జత్మలాని, ఈ దవే ఆ! అండ్ రహతోగి హ్మ్. ఇట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. దే ఆర్ బెటర్ దాన్ జడ్జెస్. ఓకే. బెస్ట్ పొజిషన్‌లో ఉంటారు వాళ్ళు. అవును. దే కమాండ్ క్రోర్స్ ఆఫ్ అవును. ఫీజ్. అవును. అట్లా చాలామంది ఏం చేస్తారు, లా చదివిన వెంటనే జడ్జి అయిపోతారు. అవును. టెస్టులు రాసి జడ్జి అయిపోతారు.
అట్లా ఎవరికైనా ఈ 2 కాంబినేషన్లు ఉంటాయి. ఈ కొంతకాలం ప్రాక్టీస్ చేసి చివరికి జడ్జి పదవి ఇచ్చేవాడు శని. ఓకే. డైరెక్ట్‌గా జడ్జి పదవి ఇప్పించేవాడు గురువు అన్నమాట. సో, న్యాయవాది శని, జడ్జి వచ్చి గురువు అవుతారు. ఓకే. సో, ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఆపోజిట్‌లానే ఉంటుంది. సో, ఈ రిజర్వేషన్స్ అనేది ఏదైతే ఉందో కోర్టులో వెళ్ళటం అనేది గురువు ప్రభావం అలా నడుస్తుంది. ఆ గురువు ఇప్పుడు అక్టోబర్‌లో అతిచారంతో కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు అన్నమాట. ఓకే. సో, అందుకోసం ఈ రిజర్వేషన్ అనేది అక్కడ ఆగింది. ఆ గురువు జనరల్‌గా వీటికే అనుకూలం. ఎక్కువగా రూల్ రిజర్వేషన్‌లకి ప్రకారం అనుకూలం. ఉండడానికి రిజర్వేషన్‌కి కాదు. ఏదైతే రూల్ ఉందో రూల్ ప్రకారం అచ్చా. అడ్మినిస్ట్రేషన్‌కి ఆయన అనుకూలం అవుతాడు. ఓహ్! సో, దాని ప్రకారం అక్కడ న్యాయస్థానంలో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. ఇప్పుడు దానికోసం ఇంకా వీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తది. న్యాయస్థానంలో గురువు ఉన్న పరిస్థితి, ఇప్పుడు గురుగ్రహం ఉన్న పరిస్థితి ప్రకారం ఈ ఈ జీవోకి అంత అనుకూలం కాదు. ఓహ్! 42% అనేది న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇప్పించేవాల్సిన వాడు గురువు. కానీ గురువు అంత అనుకూలంగా లేనందున ఆ పొజిషన్ వచ్చే పరిస్థితి ఎక్కువగా లేదు. సో, అంటే మీరు చెప్పేదేంటంటే ఇప్పుడు ఎలక్షన్‌లు విత్ రిజర్వేషన్ జరుగుతాయా? వితౌట్ రిజర్వేషన్ జరుగుతాయా? ఇప్పుడు ది కంటెన్షన్ ఈజ్ ఒకటే. ఎలక్షన్లు జరుగుతాయా? జరగవా? అనేది ఎలా ఒకటి. జరుగుతాయి? యెస్. ఎలక్షన్లు తప్పనిసరిగా జరుగుతాయి. జరగాల్సిందే. అట్లాగే 42% ఏదైతే ఎక్కువ పెంచారో ఆ రిజర్వేషన్ ప్రకారం జరుగుతాయి. కానీ రిజర్వేషన్ రూల్‌గా రాదు. యెస్. పార్టీలు పార్టీ వీళ్ళంతట పరంగా. వీళ్ళే 42% వారంతటి వారే ఇచ్చి ఓకే. ఎన్నికలు నిర్వహిస్తారు. దానికి కారకుడు శని అన్నమాట. ఆ శని వీరికి ఎక్కువ, నిమ్న వర్గాల వారికి, ఇటువంటి వారికి ఎక్కువ అధికారాన్ని ఇస్తాడు. సో, శని ప్రభావం వల్ల అది తప్పనిసరిగా జరుగుతుంది. కానీ అది ఎవరంతటి వారే. శని అంటే ప్రజలకే ప్రతినిధి, పార్టీ అన్నమాట. ఇక్కడికి ఓకే. వచ్చేసరికి శని పార్టీని ప్రభావితం చేస్తాడు. ప్రభుత్వాన్ని గురువు ప్రభావితం చేస్తాడు. ఓకే. ఓకే. సో, శని అనుకూలత దీనికి ఎక్కువ ఉన్నదే. సో, అందుకు న్యాయస్థానంలో ఇచ్చినా ఇవ్వకపోయినా 42% రిజర్వేషన్ ప్రకారం 42% దామాషా ప్రకారం మాత్రం వీరికి అవకాశాలు వస్తాయి. అవకాశాలైతే వస్తారు. అవి ఆథరైజ్డ్‌గా ఎంత ఉన్నదో అంతే ఉన్నా ఓవర్ అండ్ అబౌవ్ ఈ శని ప్రభావాలు తప్పనిసరిగా ఇస్తారు. గురువు మాత్రం దాన్ని ఆథరైజ్డ్‌గా అదే లిమిట్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాడు. ఓకే. సో, ఈ 2 ఆటంకాలని నివారించుకుని, తొలగించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. కోర్టు ప్రకారం 50% వరకే రిజర్వేషన్లు కన్ఫైన్ చేయటమే, అటువంటి దానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. కానీ పార్టీల పరంగా శనిగ్రహ ప్రభావం వల్ల వీరు ఏదైతే అనుకున్నారో అంత రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. డిసెంబర్ దాకా వెళ్తుందా? డిసెంబర్ వరకు వెళ్ళదు. ఇది ఇప్పుడు రేపు మీరు చాలా మంది చెప్పింది కోర్టు తీర్పు రేపు ఎప్పుడు 8 వాయిదా ఉందన్నారు. కానీ ఆ రోజు కూడా అది రాదు, ఇంకొక వాయిదా పడుతుంది. వాయిదా పడి 15, 18 వరకు వెళ్తుంది. అక్టోబర్ 18 వరకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. నడిచిన తర్వాత ఈ నవంబరు మ్యాక్సిమం డిసెంబర్ ఫస్ట్ వీక్ వెళ్ళి దాని ప్రకారం ఈ కోర్టు తీర్పు దీనికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా సరే ఎలక్షన్లు అయితే నడుస్తాయి. ఏదైతే ప్రతిపాదించారో అది పార్టీల పరంగా ఇచ్చి, శనిగ్రహ ప్రభావం వల్ల పార్టీల పరంగా ఇచ్చి ఆ దామాషాలోనే ఎలక్షన్లు జరగడం జరుగుతుంది.